ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. త్వరలో బీజేపీలో చేరనున్న భూపేన్ బోరా చేసిన సంచలనమైన వ్యాఖ్యలు అస్సాం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్ కేవలం డమ్మీ మాత్రమేనని భూపేన్ బోరా చేసిన వ్యాఖ్యలను ఆయన ధీటుగా తిప్పికొట్టారు. భూపేన్ బోరా కాంగ్రెస్ ను వీడినా దాని ప్రభావం తమ పార్టీ విజయ అవకాశాలపై ఏ మాత్రం పడదని గౌరవ్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు అస్సాం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా ఈ నెల 22న బీజేపీలో చేరనున్నట్లు ఇటీవలే సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఈ క్రమంలోనే భూపేన్ బోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ గౌరవ్ గొగోయ్ నియంత్రణలో లేదని, దుబ్రి ఎంపీ రాకిబుల్ హుస్సేన్ కాంగ్రెస్ను నడిపిస్తున్నానని భూపేన్ బోరా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో కలకలం రేపాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గొగోయ్ ఇప్పుడు కేవలం ఒక డమ్మీగా ఉన్నారని పేర్కొన్న భూపేన్ బోరా 10 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో దుబ్రి స్థానాన్ని గెలుచుకున్న రాకిబుల్ హుస్సేన్ మాత్రమే పార్టీ అసలైన బలంగా పునాదిగా ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానానికి తన రాజీనామా లేఖ పంపారని తెలిపిన భూపేన్ బోరా దీని ద్వారా తనకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారని చెప్పారు. 2007 నుంచి రాహుల్ తన మధ్య ఉన్న బంధం గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడారని, పార్టీ ఎదుగుదలకు తాము ఎలా కృషి చేశామో చెప్పారని భూపేన్ బోరా తెలిపారు. ఇన్నేళ్లలో రాహుల్ తనకు ఎలా సాయం చేశారో కూడా గుర్తు చేశారని, అది నిజమే అయినప్పటికీ తన రాజీనామా లేఖ గురించి రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని భూపేన్ బోరా తెలిపారు. ఈ నెల 17న సాయంత్రం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన నివాసంలో భూపేన్ బోరాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత భూపేన్ బోరా ఫిబ్రవరి 22న అధికారికంగా బీజేపీలో చేరతారని హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. భూపేన్ బోరా బీజేపీలో చేరనుండడంపై అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరిన నేతలు వారి రాజకీయ జీవితంలో ప్రాధాన్యత లేని వ్యక్తులుగా మారిపోయారని, భూపేన్ బోరాకు కూడా అదే గతి పడుతుందని గౌరవ్ గొగోయ్ హెచ్చరించారు. బీజేపీలో చేరిన వారందరూ డమ్మీలుగా మారిపోయారని పేర్కొన్న గౌరవ్ గొగోయ్ సర్బానంద సోనోవాల్ సహా మరెంతో మందిని దీనికి ఉదాహరణగా చెప్పొచ్చని అన్నారు. ఏజీపీ పార్టీ ప్రస్తుతం అంతరించిపోయే స్థితిలో ఉందని, ఇక భూపేన్ బోరా బీజేపీలో చేరడం గురించి తాను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని గౌరవ్ గొగోయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలైన కాంగ్రెస్ పాత కాంగ్రెస్ మధ్య ఉంటుందని గొగోయ్ స్పష్టం చేశారు. అస్సాం బీజేపీ ప్రస్తుతం పాత కాంగ్రెస్ నాయకులతో నిండిపోయిందని, రాష్ట్రంలో 15 ఏళ్ల కాంగ్రెస్లో అత్యంత అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు అక్కడ ఉన్నారని గౌరవ్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భూపేన్ బోరాను కాంగ్రెస్లో మిగిలిన చివరి హిందూ నాయకుడు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అభివర్ణించడంపై గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. హిమంత బిశ్వశర్మను గౌరవ్ గొగోయ్ అస్సాం జిన్నాగా అభివర్ణించారు. రాజకీయ నాయకులకు హిందూ సర్టిఫికెట్లు ఇవ్వడం మానుకోవాలని హిమంతకు గౌరవ్ హితవు పలికారు. కాంగ్రెస్ అంటేనే ఒక మహాసముద్రం లాంటిదని, అందులో మనమందరం కేవలం నీటి బిందువులమేనని గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు. మన తాతలు తండ్రులు పూర్వీకుల కంటే ముందు నుంచే కాంగ్రెస్ ఉందని పేర్కొన్న గౌరవ్ గొగోయ్ భూపేన్ బోరా పార్టీని వీడడం అనేది ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదని తేల్చి చెప్పారు. మొత్తంగా అస్సాం రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ భూపేన్ బోరా త్వరలో బీజేపీలో చేరనుండడంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అస్సాం మాజీ పీసీసీ చీఫ్ భూపేన్ బోరా కాంగ్రెస్ ను వీడి త్వరలో బీజేపీలో చేరనున్నారని హిమంత బిశ్వశర్మ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్ డమ్మీ మాత్రమేనని, రాకిబుల్ హుస్సేన్ కాంగ్రెస్ ను నడిపిస్తున్నారని భూపేన్ బోరా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. ఇక మరొక వైపు గౌరవ్ గొగోయ్ భూపేన్ బోరా పరస్పర ఆరోపణలు విమర్శలతో అస్సాం రాష్ట్ర రాజకీయాలు హిటెక్కాయి.